2014లో ఆల్ ఇండియా ర్యాంక్ 617 మరియు 2004లో ఆల్ ఇండియన్ ర్యాంక్ 194 ర్యాంక్. ప్రస్తుతం మైలురాయి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మాజీ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు. 2005లో సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 399, ఏపీలో 67 ర్యాంక్ వారు పొందడం జరిగింది. రక్షణ మంత్రిత్వ శాఖలో 12 సంవత్సరాలు వారు పనిచేశారు. సిఎస్బిఐఎస్ అకాడమీ స్థాపించి అధిక నాణ్యత గల సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసం మార్గదర్శకత్వం అందించారు. గత దశాబ్దంలో 10,000 మంది విద్యార్థులకు సివిల్ సర్వీసెస్కి విజయం సాధించడం జరిగింది. 2 లక్షల మంది యువతకు ప్రేరణాత్మకమైనటువంటి ప్రసంగాలు ఇవ్వడం జరిగింది. మా అందరినీ ఇన్స్పైర్ చేయడానికి 2 నిమిషాలు బాలలత మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా అందరూ మహిళా మనులకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంత చక్కటి కార్యక్రమం, భారతదేశంలోని మహిళా శక్తి మొత్తం ఇక్కడే ఉందా అన్నంత అద్భుతంగా ఈ కార్యక్రమం ఉంది. ప్రత్యేకంగా శిల్పారెడ్డి గారి లీడర్షిప్లో బీజేపీ మహిళలందరూ కూడా తెలంగాణలో దేశవ్యాప్తంగా మీరు ఆదర్శం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ప్రత్యేకంగా చెప్పాలంటే నాకు సుష్మా స్వరాజ్ గారు చాలా ఇన్స్పిరేషన్. నేను చిన్నప్పుడు చాలా లోలో ఉన్నప్పుడు మేడం వీడియోస్ చూసేదాన్ని. ఇప్పుడు ఆవిడ చూడలేకపోయిన బాధ నా లైఫ్లో చాలా ఉంది. ఒక్కసారి నా కంటితో చూడలేకపోయానని. కానీ మేడం గారిని చూసిన తర్వాత, బాన్శ్రీ స్వరాజ్ గారిని చూసిన తర్వాత ఆ బాధ పోయింది. సో ఐ వాంట్ మీట్ యువర్ మామ్ బట్ ఐ కుడెంట్, బట్ నౌ ఐఎమ్ మీటింగ్ యూ మ్యామ్. ఐఎమ్ రియల్లీ ఫాస్టెడ్ టు లిసన్ టు యూ. అండ్ డికే అరుణక్క, మీ తెలంగాణకు ఒక శక్తి, మీరుంటే తెలంగాణ మహిళలకు ఒక స్ఫూర్తి. అంతేకాదు మీరు మా అందరికీ కూడా, ఏ మహిళ ఎక్కడున్నా సరే మీరు ఒక ధైర్యం, మీరున్నారని ఒక ధైర్యం మాకుంటుంది. పర్సనల్గా మిమ్మల్ని రోజు మీట్ కాలేకపోయినా ఇంతమంది మహిళలకి ఆదర్శం ఇంతమంది ఉన్నారు. ఇంకొక మాట చెప్తాను ఒకటే, ఇంతవరకు అమెరికాలో ఒక లేడీ, ఒక ఉమెన్ ప్రెసిడెంట్ కాలేకపోయింది తెలుసా? కానీ భారతదేశంలో మాత్రం ఒక ట్రైబల్ ఉమెన్ ప్రెసిడెంట్ అయింది. ఆ గొప్ప మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, మన బీజేపీ ప్రభుత్వాన్ని. అంతేకాదు ఇంతవరకు మనం చూస్తే దేశవ్యాప్తంగా 80 సంవత్సరాల నుంచి మహిళా బిల్లు, మహిళలు సమానంగా ఉన్నా సరే వాళ్ళకి మహిళా బిల్లు అనేది పాస్ కాలేదు. నారీ శక్తి వందన్ అధినియం ఇంత అద్భుతంగా ముందుకెళ్తుంది. కానీ మహిళలకి పొలిటికల్ ట్రైనింగ్ చాలా అవసరం. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా అవసరం. మనం కూడా బయటికి రావాలి. ఒక తల్లిగా చెల్లిగా మాత్రమే కాదు, ఒక దేశంలో ఒక ప్రథమ పౌరురాలుగా కూడా ఒక మహిళ ఉంది. కాబట్టి మనం దాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. సో మహిళలందరికీ కూడా ఖచ్చితంగా 2030 నాటికి మీరు అందరూ బయటకు వస్తారని, దేశాన్ని నడిపిస్తారని, తెలంగాణ నడిపిస్తారని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా రామచంద్రరావు గారి నాయకత్వంలో బీజేపీ ఇలానే ముందుకెళ్లాలని చెప్పి, తెలంగాణలో అధికారానికి రావాలని చెప్పి కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.